నన్ను బలపరిచెను. ప్రియమైన వాళ్ళరా, బలవంతులు, ఆత్మీయ బలవంతులు ఎలా ఉంటారు అంటే, ఒక యోబులాగా, ఒక దానియేలులాగా, ఒక షడ్రకు మేషకు అబేద్గులాగా ఉంటారు. సాతాను కూడా సాక్ష్యం ఇస్తాడు, ఇదిగో భూమి మీద అటు ఇటు తిరుగుతూ వచ్చావు కదా, భూమి మీద ఎవరు కూడా నీకు బలవంతులు కనిపించట్లేదా, ఇదిగో నేను అందరినీ బలపరిచాను, భూమి మీద నీకెవరు బలవంతులు కనిపించట్లేదా అని సాతాను అడిగితే, సాతాను అంటాడు, ఎవరు కూడా కనిపించలేదయ్యా, ఇదిగో నీ బలమును పొందుకున్న బలవంతులు ఎవరైనా ఉన్నారు అని అందరిని పరిశోధిస్తే ఒక్కరు కూడా బలము కలిగి లేరు. అందరు నేను త్రోసి వేయక మునిపే పడిపోతున్నారు. కానీ దేవుడు అంటాడు, ఇదిగో అందరినీ కదిలించి చూసావేమో, అందరినీ పరీక్షించి చూసావేమో, కానీ బలవంతుడు అక్కడ ఉన్నాడు. అతడు ఎవరు అంటే యోబు. నీతిమంతుడు, న్యాయవంతుడు, యథార్థవంతుడు, చెడుతనమును విసర్జించినవాడు, నా యందు భయభక్తులు కలిగిన వాడు. చూశాడండి యోబు గారికి దేవుడు ఎన్ని సర్టిఫికెట్లు ఇచ్చాడు. నీతిమంతుడు, యథార్థవంతుడు, చెడుతనమును విసర్జించిన వాడు, నా యందు భయభక్తులు కలిగిన వాడు, ఇన్ని సర్టిఫికెట్లు ఇచ్చాడు. ఇదిగో అందరిని కదిలించి చూసావు కదా, ఈ యోబును కదిలించి చూడు, అతనిలో ఉన్న బలం ఏంటో నీకు తెలుస్తుంది అని సాతాను చెప్పినప్పుడు, సాతానుడు యోబును కదిలించి చూశాడా? యోబు కదిలిపోయాడా? ఏమ్మా ఉన్నారా? యోబును